వెల్కమ్ టు సోనీ సైన్స్ వరల్డ్. ఈ వీడియోలో మనం SAM2 మార్క్స్ను మన మొబైల్లోనే స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా ఏ విధంగా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మన మొబైల్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేసుకోవాలి. యాప్ను ఓపెన్ చేసిన తర్వాత టైల్స్ కనిపిస్తాయి మనకి. కిందికి వస్తే స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనే టైల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయంగానే యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్, యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ అనేది వస్తుంది. యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ అంటే మనం ఏ క్లాస్కి అయితే క్లాస్ టీచర్గా వెళ్తున్నామో ఆ క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ మార్క్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మనం యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ దాన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఏ క్లాసెస్కి అయితే వెళ్తామో ఆ క్లాసెస్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ మన సబ్జెక్ట్కి సంబంధించినవి మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ వీడియోలో రెండు కూడా, అంటే క్లాస్ టీచర్గా యాక్సెస్ చేసినప్పుడు ఎలా ఎంటర్ చేయాలి, అలాగే సబ్జెక్ట్ టీచర్గా చేసినప్పుడు ఎలా చేయాలనేది నేను రెండు విధాలుగా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయంగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ముందుగా అకాడమిక్ ఇయర్ క్లిక్ చేయాలి. తర్వాత ఎగ్జామ్ టైప్ SAM2, నెక్స్ట్ మీడియం ఇంగ్లీష్, ఆ తర్వాత క్లాస్ అడుగుతుంది. సో నేను 8th క్లాస్ కాబట్టి 8th క్లాస్ బి సెక్షన్ క్లిక్ చేసి కింద సెలెక్ట్ స్టూడెంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయంగానే మనం ఏ క్లాస్ టీచర్గా అయితే వెళ్తున్నామో ఆ క్లాస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ యొక్క లిస్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. మనం ఈ లిస్ట్లోంచి స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని మనం ఆ స్టూడెంట్ నేమ్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేయొచ్చు. లేదు అని అంటే పైన సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో మనం ఏ స్టూడెంట్ నేమ్ అయితే మనం ఎంటర్ చేయాలనుకుంటున్నామో, ఏ స్టూడెంట్కి అయితే మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ యొక్క నేమ్ని మనం పైన సెర్చ్ బార్లో టైప్ చేసినట్లయితే మనకు ఆ స్టూడెంట్ యొక్క నేమ్ డీటెయిల్స్ కింద డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇప్పుడు స్టూడెంట్స్కి మార్క్స్ని ఎలా ఎంటర్ చేయాలో మనం చూద్దాం. స్టూడెంట్ నేమ్ మీద క్లిక్ చేయంగానే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. స్టూడెంట్ నేము పైన కనిపిస్తుంది, తర్వాత కింద సబ్జెక్ట్స్ మనకు కనిపిస్తాయి. మనం ఏ సబ్జెక్ట్ అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇలాగా ఓపెన్ అవుతుంది. అక్కడ నాట్ అటెండెడ్ అనేది ఉంటుంది. నాట్ అటెండెడ్ ఉన్నప్పుడు రెడ్ కలర్లోను, అదే అటెండెడ్ క్లిక్ చేసినప్పుడు గ్రీన్ కలర్లోను టిక్ మారుతుంది. తర్వాత అటెండెడ్ మీద క్లిక్ చేసి కింద సెలెక్ట్ రిటర్న్ లాంగ్వేజ్ ఉంటుంది. దాన్ని మీరు ఏ లాంగ్వేజ్లో అయితే పిల్లలు ఎగ్జామ్ రాశారో ఆ లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత కింద మనకు టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 అని చెప్పేసి మనకు మార్క్స్ ఎంటర్ చేయడానికి బాక్స్ వస్తుంది. మనము ఈ టూల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి. 4 టూల్స్ని మనం ఫిలప్ చేసిన తర్వాత కింద సేవ్ బటన్ ఉంటుంది. ఆ సేవ్ బటన్ని మనం క్లిక్ చేయాలి. సేవ్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మార్క్స్ సేవ్ అవుతాయి. అలాగే మనం మిగతా సబ్జెక్ట్స్ అన్నింటికీ కూడా ఇలాగే 4 టూల్స్కి సంబంధించిన మార్క్స్ని మనం ఎంటర్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా అన్ని సబ్జెక్ట్స్ మనం సేవ్ చేస్తే ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి మార్క్స్ SAM2 మార్క్స్ స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా అప్లోడ్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు యాక్సెస్ ఆ సబ్జెక్ట్ టీచర్ని క్లిక్ చేసినప్పుడు ఎలా మనం ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. మరి సబ్జెక్ట్ టీచర్ యాక్సెస్ని మనం క్లిక్ చేసినప్పుడు అకాడమిక్ ఇయర్, ఎగ్జామ్ టైప్ SAM2, అలాగే మీడియం ఇంగ్లీషు, తర్వాత ఏ క్లాస్కి సంబంధించిన మార్క్స్ ఎంటర్ చేయాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 8th క్లాస్ బి సెక్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కింద సెలెక్ట్ స్టూడెంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయంగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద స్టూడెంట్ నేమ్స్ యొక్క లిస్ట్ ఉంటుంది. ఆ స్టూడెంట్ నేమ్ని మనం టచ్ చేయంగానే మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుంది. నేను ఫిజికల్ సైన్స్ కాబట్టి ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను.
సబ్జెక్ట్ని మనం క్లిక్ చేయంగానే నాట్ అటెండెడ్ అనేది కనిపిస్తుంది. సో మనం అటెండెడ్ క్లిక్ చేసినప్పుడు గ్రీన్ కలర్లోకి టిక్ మారుతుంది. ఇప్పుడు రిటర్న్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కింద మనకు టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 అని చెప్పేసి 4 టూల్స్ వస్తాయి. మరి ఈ 4 టూల్స్ బాక్సెస్లో మన మార్క్స్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద సేవ్ బటన్ ఉంటుంది. ఆ సేవ్ బటన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు కింద సబ్మిట్ అనేది కనిపిస్తుంది. ఆ సబ్మిట్ అనేటటువంటి బటన్ని మనం క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే బాక్స్ మనకు డిస్ప్లే అవుతుంది. గ్రీన్ టిక్ ఉంటుంది. మనం ఆ గ్రీన్ టిక్ని క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఎంటర్ చేసినటువంటి మార్క్స్ దాంట్లో సేవ్ అవుతాయి. గ్రీన్ టిక్ని మనం క్లిక్ చేయకపోతే మార్క్స్ సేవ్ కావు. సో మర్చిపోకుండా మనం గ్రీన్ టిక్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు అదేవిధంగా మిగతా స్టూడెంట్ యొక్క మార్క్స్ని కూడా మనం మన సబ్జెక్టుకి సంబంధించినటువంటి మార్క్స్ని సేమ్ అదేవిధంగా స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని మన సబ్జెక్టుకి సంబంధించినటువంటి మార్క్స్ని మనం ఒక్కొక్కటిగా ఎంటర్ చేసుకొని సేవ్ చేసి తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తుంది. ఇప్పుడు గ్రీన్ టిక్ని మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనం మార్క్స్ ఏవైతే ఎంటర్ చేయలేదో అవి రెడ్ కలర్లో కనిపిస్తుంది. మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఆ స్టూడెంట్ నేమ్కి లెఫ్ట్ సైడ్లో బార్ వచ్చేసి గ్రీన్ కలర్లోకి మారింది. అంటే గ్రీన్ కలర్లో వచ్చింది అని అంటే మనం మార్క్స్ని ఎంటర్ చేసాము అని అర్థం. రెడ్ కలర్లో ఉంటే మార్క్స్ ఎంటర్ చేయలేదు అని అర్థం. సో ఈ విధంగా మనం క్లాస్ టీచర్గా కానీ లేకపోతే సబ్జెక్ట్ టీచర్గా కానీ యాక్సెస్ అయ్యి స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా మనం మార్క్స్ని మన మొబైల్లోనే ఎంటర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.